బోనాలు బోనాలమే ఆషాఢ మాసాన బోనాలమే. ఇక్కడ ఉప్పల్ మహంకాళ దేవాలయము విశేషమైనటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవారుగా భావిస్తూ ఉంటారు. ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న వాళ్ళందరికీ కూడా సకల కోరికలు నెరవేరుతాయని అభీష్ట సిద్ధిదేవి అనగా మహంకాళ దేవిగా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. అమ్మవారి శుక్రవారం మంగళవారం నాడు విశేషమైనటువంటి అభిషేకం ఉదయం 6 గంటలకు ఉంటుంది. అనంతరం అర్చన ఉంటుంది. అమ్మవారి ఖడ్గమాలకి అష్టోత్తరం కుంకుమార్చన పూజాకార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అమ్మవారికి రామరాక్షం పొందండి. విశేషమైన దేవాలయం మహంకాళ దేవాలయం కాబట్టి అందరూ దర్శనం చేసుకోండి. ఎన్నో సంవత్సరాల పూర్వం నాడు ఈ దేవాలయం కాబట్టి అందరూ దర్శనం చేసుకోండి. అమ్మవారిని శ్రీమాతే నమః. ఈ మాంకాళమ్మ చాలా ఫేమస్. ఉప్పలే కాదు, తెలంగాణ చాలా ఫేమస్ అన్న మాంకాళమ్మ గుడి అంటే ఎక్కలేని జనం ఇవాళ దగ్గర వస్తారు. ఇవాళ మా ఎస్టిమేషన్ ప్రకారం 50,000 మంది పబ్లిక్ వస్తారు. మాకు రేవంత్ అన్న ఇచ్చిన అవకాశాలు మా కమిషన్ నుండి గారి ఆధ్వర్యంలో ఈ మాంకాళమ్మ గుడాలు అందరూ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా తండ్రి ఆయన ఆధ్వర్యంగా చాలా గ్రేట్గా భావిస్తున్నారు. ఇంకోటి పబ్లిక్ ఏ ఆటంకం లేకుండా పోలీస్ వ్యవస్థ కానీ ప్రెస్ వాళ్ళు కానీ అంతా దగ్గర నుండి బాగా ఇంకోటి ఏంటంటే ప్రతి సామాన్య పనులు కూడా మంచి అవకాశం ఇస్తుంది రాష్ట్రానికి. ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు. గతంలో ఎప్పుడు రాలేదు. ఇదే బస్ స్టాండ్ గవర్నమెంట్ గుడి అయినాక ఎంత మంచిగా చేసి పబ్లిక్ చెప్తారు మీకు అంత మంచిగా జరుగుతుంది. ఉప్పల్ బోనాల కమిటీ ఘనంగా దిగ్విజయంగా బోనాలను నిర్వహిస్తుంది. ఉప్పల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మేము ఇక్కడ నా పెళ్ళైన సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాము. మళ్ళీ మా పవిత్రత ఏంటంటే మేము నడుచుకుంటూనే బోనం ఎత్తుకొని రావడానికి ప్రయత్నిస్తాము. మమ్మల్ని అమ్మవారు చల్లగా చూస్తుంది. మా పిల్ల పాపలతోటి మేమందరం ఉప్పల్లో చల్లగా బ్రతుకుతున్నాము. అనుకునే అయితే కోరుకునే అయిపోతుంది. ఆ మంకాళమ్మ తల్లి దయ వలన మేము ఇక్కడ 45 సంవత్సరాలు చేయబట్టి ఈ అమ్మవారికి సేవ. అదే చిన్నగా ఉండే గుడి పెద్దగా అయ్యింది 20-30 ఏళ్ళ గుడి పెద్దగా అయిన వద్దు అమ్మవారు అప్పుడు చిన్నగా ఉండి పెద్దగా అయిపోయింది. రష్ ఎక్కువైంది, పబ్లిక్ ఎక్కువైంది. మేము ఆమె సేవకులం, మేము కుమరోళ్ళము. మాకిన్ని దొరుకుతున్నాయి, ఆమెకిన్ని ఇప్పుడు సర్కార్లో పడ్డది. ఇక ఏమి ఇస్తారో మాకు అయ్యా. మొన్నటిదాకా వాళ్ళకుంటే మంకాళ్ళకు ఇక అంతే నాయన మాకేమో దొరుకుతుందో. ఇప్పుడు వరకు అమ్మవారిని ఏం కోరుకున్నా జరిగినాయా? మేము కోరుకున్నాయి అన్ని కరెక్టే అయితే ఎవరు కోరుకున్నా కరెక్టే. అమ్మవారి ప్రతిష్టత గురించి చెప్పండి. ఎప్పటి నుంచి తాతలు నడుస్తుంది. నా పెళ్ళి అయ్యే ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయి. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ బోనాలకి? అమ్మవారిని ఏం కోరుకున్నామ్మా? అందరు బాగుండాలి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ ఫ్యూచర్ అంతా బాగుండాలి. మీరు కోరుకున్నవి జరిగినాయి ఇప్పటివరకు ఏమన్నా? ఏమంటారు అమ్మవారి విశిష్టత గురించి? చాలా గొప్పవారు, అందరూ చెప్పుకున్నట్టే మహిమగలవారు. మాంకాళి కూడా ఎంతో ప్రతిష్టమైనది. ఇక్కడ పోయిన కోరికలు తీర్చే ఇలవెల్పుగా అందరూ కొలుస్తారు. మా ఉప్పల్లో పోచమ్మ గుడి తర్వాత మళ్ళీ బేసానాడి పండుగ జరుగుతుంది. ఇక్కడ ఎంతో ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉప్పల్లో పోతరాజ పనులు వెళ్ళేటి దీనికే. కాబట్టి మాంకాళమ్మ వచ్చిన వారు అందరూ కూడా కొంగు బంగారం సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఎంతో ఆసక్తితో భక్తితో ఈ కార్యక్రమం నిర్వర్తించుకుంటారు. ఎంతో పబ్లిక్ అయితే సాయంత్రం ఇప్పుడైతే ఇది ఆరంభం మాత్రమే. సాయంత్రం ఇక్కడ పబ్లిక్ నిలబడి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. అంత పబ్లిక్ అంటే విపరీతం ఉంటుంది. భక్తి భావంతో మా వ్యక్తులందరూ ఉపవాసాలు కూడా ఆ తల్లి కర్ణాకటాక్ష వ్యక్తి మేమందరూ అందరితో